Yes, very good morning, everybody. Very good morning to all. Welcome back. In today's class, we are going to start one of the most important definition in chapter number 1. What is section for definitions? Section 2. Yes or no? Section 2 for definitions. Today, we are going to discuss person definition. Person definition. మనకి చాప్టర్ 1లో it is one of the most important definition. స్టార్ట్ చేద్దామా? What is section 2? Definitions. Section 2 subsection 31 is person definition. Section 2 31 is person definition. Important definition. Person includes first one, individual, second one, HVF, third one, company, fourth one, partnership firm including LLP. Next one, AOP, BOI, local authority, last one, AJP. It is the person definition given by Income Tax Act, section 2 subsection 31. See, it is a inclusive definition. What is the meaning of inclusive definition? ఇంకా సిమిలర్గా ఏమైనా ఉంటే మీరు అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. పర్సన్ మీన్స్ అని ఉందనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ మీన్స్ అనుకోండి, దట్ ఈజ్ ఎగ్జాస్టివ్ డెఫినేషన్, దట్ ఈస్ ఫైనల్ డెఫినేషన్. అంటే మీన్స్ అని ఉంటే వాళ్ళు ఏమైతే చెప్తారో అదే ఫైనల్. కానీ ఇక్కడ ఇంక్లూడ్స్ అని ఉంది కాబట్టి ఇంకా ఏమైనా సిమిలర్గా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడ కవర్ అయిందా? మనకి కవర్ కాలేదు, అయినప్పటికీ అది కూడా పర్సన్. ఎందుకంటే ద గివెన్ పర్సన్ ఇన్క్లూడ్స్. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డెఫినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీకు పర్సన్ డెఫినేషన్ తెలియకపోతే మీరేమనుకుంటారు? జనరల్గా పర్సన్ అంటే ఇండివిజువల్ అనుకుంటారు. మీరు కావాలంటే బయటికి వెళ్ళి అడగండి నాన్ సిఏ వాళ్ళని, పర్సన్ అంటే ఏంటంటే వాళ్ళు జనరల్గా పర్సన్ అంటే ఏమనుకుంటారంటే ఇండివిజువల్ అనుకుంటారు. బాబు చిన్న, పర్సన్ అంటే ఇండివిజువలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పడం కోసం దే ఆర్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇది ఫైనల్ డెఫినేషన్ కాదు. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మనం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, కోఆపరేటివ్ సొసైటీ, చారిటబుల్ ట్రస్ట్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్క్లూడ్స్ అని ఉంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే. Now we will discuss one by one in detail. What is the meaning of individual? What is the meaning of HVF? What is the meaning of company? ఇవన్నీ కూడా one by one we can discuss in detail. ఎగ్జామ్లో if they ask you to define person, మీరు ఈ విధంగా రాయాలి. You have to write A to H. No need of explanation. కానీ మీకు అండర్స్టాండింగ్ కోసం we will discuss each and everything in detail.
కానీ ఎగ్జామ్లో మాత్రం ఇఫ్ దే ఆస్క్ యూ టు డిఫైన్ పర్సన్ ఫర్ 2 మార్క్స్, మీరు జస్ట్ ఈ విధంగా రాయండి, ఏ టు హెచ్ రాయండి, సెక్షన్ రాయండి, పర్సన్ ఇన్క్లూడ్స్ అని రాసి ఏ టు హెచ్ రాయండి. ఓకే, కమ్ టు ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఇండివిజువల్. ఫస్ట్ వన్ ఇండివిజువల్. పర్సన్ డెఫినేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ ఇండివిజువల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్? ఆల్ నేచురల్ పర్సన్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇండివిజువల్స్. ప్రతి మనిషి, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇండివిజువల్. ఇండివిజువల్ మే బి మేల్ ఆర్ ఫిమేల్, మేల్ ఆర్ ఫిమేల్. మనం సెక్షన్ 4లో చెప్పుకున్నాం. వాట్ ఈ సెక్షన్ 4? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అక్కడ చెప్పుకొని ఉన్నాము. ఏమని చెప్పుకొని ఉన్నామంటే ట్యాక్స్ ఎవరు పే చేయాలి అంటే ప్రతి పర్సన్ పే చేయాలి అని చెప్పుకొని ఉన్నాం. చెప్పండి, హూ ఈజ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్? ఎవరీ పర్సన్. ఆ పర్సన్ డెఫినేషన్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. పర్సన్ డెఫినేషన్లో వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఇండివిజువల్. ఇండివిజువల్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. ఇన్ దట్ మేల్ పే చేయాలా, ఫిమేల్ పే చేయాలా? ఎవరైనా పే చేయాలి, నో పార్షియాలిటీ. మీరు అంటారు కదా జెండర్ ఈక్వాలిటీ. సో ఫిమేల్కి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. మేల్కి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. నెక్స్ట్, మైనర్, మేజర్. మైనర్, మేజర్. మైనర్కి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే ఎస్, పే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్కి ఇన్కమ్ ఉంటుందా అంటే ఉంటుంది. నవేడేస్ హూ ఈజ్ సెల్లింగ్ పానీపూరి ఆర్ మైనర్స్ ఓన్లీను? లేదా మైనర్కి ఒక ఎఫ్డి ఉండే పాసిబిలిటీ ఉంది. ఎఫ్డి పైన వాట్ విల్ గెట్? ఇంట్రెస్ట్. కాబట్టి మైనర్ కూడా ఇన్కమ్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే ఎస్. ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే ఎస్. అరే చిన్నపిల్లోడు వదిలేయండి అనకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ నో పార్షియాలిటీ, ఇట్ ఈస్ కంపల్సరీ ఫీజు. మీరు ఎవరైనా కావచ్చు, మీ దగ్గర ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. నెక్స్ట్, సౌండ్ మైండ్, అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఒకడు ఉన్నాడు అప్పుడప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు, కానీ కొన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిందేనా? ఎస్. సర్వైవ్డ్, డిసీజ్డ్. ఓకే, రిమైనింగ్ ఆల్ ఓకే. డిసీజ్డ్ కూడా ట్యాక్స్ పే చేయాలా? చూడండి, ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటే ఎప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి కదా. అదే కదా సెక్షన్ 4. ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ను. మిస్టర్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ప్రీవియస్ ఇయర్లో బ్రతికే ఉన్నాడు, ప్రీవియస్ ఇయర్లో ఈజ్ అలైవ్, సమ్ ఇన్కమ్ ఉంది. మనోడు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేద్దాం అనుకున్నాడు, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అసెస్మెంట్ ఇయర్లో ఈ డైడ్, ఈజ్ నో మోర్. ప్రీవియస్ ఇయర్లో ఈజ్ అలైవ్, బ్రతికే ఉన్నాడు, ఇన్కమ్ ఉంది. అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేద్దాం అనుకున్నాడు, కానీ అంతలోపు ఈజ్ నో మోర్. ఇప్పుడు ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ పే చేయాలా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. మరి అతను లేడు కదా, అతని బదులు అతని ఇన్కమ్ పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పే చేస్తారు. అంటే ఆ ఇన్కమ్ పైన డిపార్ట్మెంట్కి ట్యాక్స్ వెళ్తున్నట్టే కదా. సో డిసీజ్డ్ కూడా ట్యాక్స్ పే చేయాలంటే ఎస్. హ్యాండిక్యాప్డ్ కూడా పే చేయాలి. ఊపిరి మూవీలో నాగార్జునకి అప్పుడప్పుడు ఊపిరి ఆడదు, ఈజ్ హ్యాండిక్యాప్డ్ కానీ రిచ్. ఇప్పుడు నాగార్జున పాపం హ్యాండిక్యాప్డ్ కదా అని డిపార్ట్మెంట్ ఏమైనా వదిలేస్తుందా అంటే నో. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలా? ఎస్. మీరు ఫిమేల్ అయినా, మైనర్ అయినా, అన్సౌండ్ మైండ్ అయినా,
హ్యాండిక్యాప్డ్ అయినా సరే మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది, నో ఎక్స్క్యూజ్. చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్? వీ కెన్ సే యాజ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. లేదా ఆల్ న్యాచురల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్. ప్రతి మనిషి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంది. డన్నా? నెక్స్ట్ కమ్ టు బి. బి పర్సన్ డెఫినేషన్లో వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఏ పర్ ఇండివిజువల్. నెక్స్ట్ బి హెచ్విఎఫ్. HVF. I think you know abbreviation. What is the abbreviation of HVF? Hindu undivided family. Hindu undivided family. Hindu undivided family. It is having three words. Hindu undivided family. What is the meaning of family? Can I say group of people? If I say group of people, it is incomplete, no? If I say group of people, it is incomplete, no? Then what is the meaning of family? Group of people who is having a blood relation. Group of people who is having a blood relation. ఇప్పుడు కూడా ఇన్కంప్లీట్గా ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఒక ఫ్యామిలీలో ఇఫ్ యూ టేక్ కోడలు, డాటర్ ఇన్ లా, డాటర్ ఇన్ లాకి ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉంటుందా? నో కదా. మరి హౌ టు డిఫైన్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ? గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఈజ్ హ్యావింగ్ ఎయిదర్ బ్లడ్ రిలేషన్ ఆర్ మ్యారిటల్ టై. ఎయిదర్ బ్లడ్ రిలేషన్ ఆర్ మ్యారిటల్ టై. ఎగ్జాంపుల్, సన్స్ బ్లడ్ రిలేషన్, డాటర్స్ బ్లడ్ రిలేషన్, వైఫ్, డాటర్ ఇన్ లా, మ్యారిటల్ టై. సో ఫ్యామిలీ అంటే హౌ టు డిఫైన్ మీన్స్ group of people who connected through either blood relation or marital tie. Group of people who connected through either blood relation or marital tie. అంటే బ్లడ్ రిలేషన్ కానీ లేదా మ్యారిటల్ టై కానీ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డివైడెడ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డివైడెడ్? అంటే మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి అని మీనింగా? కాదు. మెంబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఈజ్ నాట్ రిలవెంట్. మెంబర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఫాదర్ ఒక ప్లేస్లో, అలాగే సన్ ఒక ప్లేస్లో ఉండొచ్చు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డివైడెడ్? అంటే వాళ్ళకు అందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి, ఒక కామన్ బిజినెస్ ఉండాలి. దే షుడ్ హ్యావ్ జాయింట్ ప్రాపర్టీ, దే షుడ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డివైడెడ్? దే షుడ్ హ్యావ్ అన్డివైడెడ్ ప్రాపర్టీ.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్డివైడెడ్? జాయింట్ ప్రాపర్టీ ఉండాలి. ఇక్కడ అన్డివైడెడ్ అనేది మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్ మెంబర్స్ షుడ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ. ఆల్ మెంబర్స్ షుడ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ, జాయింట్ ప్రాపర్టీ, అన్డివైడెడ్ ప్రాపర్టీ ఉండాలి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిందూ? ఆల్ మెంబర్స్ must be Hindus. All members must be Hindus. That is simple. ఇక్కడ చూడండి, హిందూస్ ఇన్క్లూడ్స్ అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ హెచ్విఎఫ్, హిందూస్ ఇన్క్లూడ్స్ జైన్స్. అంటే జైన్స్ కూడా we will treat as హిందూస్ ఓన్లీ. సిక్స్ as well as Buddhist. అంటే వీళ్ళందరూ కూడా హిందూస్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ హెచ్విఎఫ్. చెప్పండి, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ హెచ్విఎఫ్? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. What is the meaning of family? Group of people who connected through either blood relation or marital tie. What is the meaning of undivided? They should have one joint property. What is the meaning of Hindu? All members must be Hindus. Hindus includes Jains, Sikhs and Buddhist also. హెచ్యుఎఫ్ కి ఒక హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ని ఏమంటాం మనం? దట్ హెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్త. కర్తగా ఎవరు యాక్ట్ చేయొచ్చు అంటే సీనియర్ మోస్ట్ చాలా మంది సీనియర్ మోస్ట్ మెంబర్ అనుకుంటూ ఉంటారు. సీనియర్ మోస్ట్ మెంబర్ కాదు, సీనియర్ మోస్ట్ కోపార్షనర్. కర్త అంటే చాలా మంది సీనియర్ మోస్ట్ మెంబర్ అనుకుంటూ ఉంటారు, కాదు సీనియర్ మోస్ట్ కోపార్షనర్. అంటే మెంబర్కి కోపార్షనర్కి డిఫరెన్స్ ఉందా? ఆన్సర్ ఈజ్ ఎస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోపార్షనర్? నౌ వీఆర్ గోయింగ్ టు సీ. చూడండి, ఒక హెచ్యుఎఫ్లో ఉన్న మెంబర్స్ని వీ కెన్ క్లాసిఫై ఇంటూ 2 types. కోపార్షనర్స్, నాన్ కోపార్షనర్స్. అంటే కోపార్షనర్స్ మెంబర్సే, నాన్ కోపార్షనర్స్ కూడా మెంబర్సే. అంటే ఒక హెచ్యుఎఫ్లో ఉన్న మెంబర్స్ని, ఒక హిందూ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని వీఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ 2 types, కోపార్షనర్స్ అండ్ నాన్ కోపార్షనర్స్. వీళ్ళిద్దరిలో ఎవరు మెంబర్స్? ఇద్దరు మెంబర్సే, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సే. మరి కోపార్షనర్స్ అని ఎవరిని అంటాము, నాన్ కోపార్షనర్స్ అని ఎవరిని అంటాము? ఆల్ మేల్ మెంబర్స్ ఆర్ కోపార్షనర్స్. Then what about non-copartners? All female members are non-copartners. అంతేనా? ఈ విధంగా ఒకప్పుడు ఉండేది. కానీ 6th September 2005లో హిందూ లా అమెండ్ అయింది. అంటే ఒకప్పుడు ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోపార్షనర్స్? ఆల్ మేల్ మెంబర్స్ ఆర్ కోపార్షనర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ కోపార్షనర్స్? ఆల్ ఫీమేల్ మెంబర్స్ ఆర్ నాన్ కోపార్షనర్స్.
ఈ విధంగా ఎప్పుడు ఉండేదంటే బిఫోర్ 6th September 2005. కానీ యాజ్ ఆన్ 6th September 2005 హిందూలో అమెండ్ అయింది. వాట్ ఈస్ అమెండ్మెంట్? యు నో, డాటర్స్ ఆల్సో కో-పార్ట్నర్స్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కో-పార్ట్నర్స్ ఆఫ్టర్ 6th September 2005 అంటే ఆల్ మేల్ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ డాటర్స్. Then what is the meaning of non-co-partners? Other female members. All కాదు, other female members are non-co-partners. డాటర్స్ కాకుండా మిగతా ఫీమేల్ మెంబర్స్. అంటే మిగతా ఫీమేల్ మెంబర్స్ అంటే ఎవరు? యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ వైఫ్, మదరు, డాటర్ ఇన్ లా, వీళ్ళందరూ. అంటే హూ ఈజ్ కమింగ్ టు అవర్ హోమ్ త్రూ మ్యారిటల్ టైప్. అంతేనా? డాటర్ ఇన్ లా, వైఫ్, మదరు, వీళ్ళేమో ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ కో-పార్ట్నర్స్. ఆల్ మేల్ మెంబర్స్ అలాగే డాటర్స్ ఏమో కో-పార్ట్నర్స్. నవేడేస్ డాటర్స్ ఈక్వల్ టు సన్స్. సన్స్ ఎలాంటి రైట్స్ ఉన్నాయో ఒక ఫ్యామిలీలో అవే రైట్స్ డాటర్స్ కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 6th September 2005 నుంచి. ఇంకొక ట్విస్ట్ ఉంది. డాటర్ అంటే అన్మ్యారీడ్ డాటరా, మ్యారీడ్ డాటరా? ఇప్పుడే చెప్పాను కదా, సన్స్కి ఎలాంటి రైట్స్ ఉంటాయో అవే రైట్స్ డాటర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. మరి సన్కి బిఫోర్ మ్యారేజ్ రైట్స్ ఉంటాయి, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా రైట్స్ ఉంటాయి కదా. అదేవిధంగా ఇక డాటర్ అంటే మ్యారీడ్ డాటరా, అన్మ్యారీడ్ డాటరా అంటే బోత్. మీకు మ్యారేజ్ అయిపోయి మీరు మీ అత్తగారింటికి వెళ్ళిపోయినా సరే మీకు మీ ఫ్యామిలీలో రైట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఎనీ డాటర్, మ్యారీడ్ డాటర్ ఆర్ అన్మ్యారీడ్ డాటర్, అన్ని రకాలుగా సన్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో అవే రైట్స్ డాటర్కి కూడా ఉన్నాయి. చెప్పండి, నవేడేస్ హూ ఈస్ ద కో-పార్ట్నర్? ఆల్ మేల్ మెంబర్స్ అండ్ డాటర్స్. హూ ఆర్ ద నాన్ కో-పార్ట్నర్స్? అదర్ ఫీమేల్ మెంబర్స్. మరి వీళ్ళకి కో-పార్ట్నర్స్కి ఎలాంటి రైట్స్ ఉంటాయి అంటే రైట్ టు డిమాండ్ ఫర్ పార్టిషన్. అంటే ప్రాపర్టీలో షేర్ ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీకి ఒక బిల్డింగ్, ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో మీకు కూడా హక్కు ఉంది, మీకు కూడా వాటా వస్తుంది. రైట్ టు డిమాండ్ ఫర్ పార్టిషన్ అంటే ప్రాపర్టీలో రైట్ ఉంది. రైట్ టు డిమాండ్ ఫర్ పార్టిషన్, ప్రాపర్టీలో రైట్ ఉంది. రైట్ టు హ్యావ్ షేర్ ఇన్ ప్రాఫిట్. అంటే మీ ఫ్యామిలీ ఏదైనా బిజినెస్ చేస్తే వచ్చే ప్రాఫిట్లో మీకు కూడా షేర్ ఉంటుంది. ప్రాపర్టీలో షేర్ ఉంటుంది, ప్రాఫిట్లో కూడా షేర్ ఉంటుంది. వన్ మోర్ రైట్, కెన్ బికమ్ కర్త. మనం పైన చెప్పుకున్నాం కదా, హూ కెన్ బికమ్ కర్త? సీనియర్ మోస్ట్ కో-పార్ట్నర్. డాటర్స్ కూడా కెన్ బికమ్ కర్తానా? ఎస్, బట్ సీనియర్ మోస్ట్. మేల్ మెంబర్స్, డాటర్స్ వాళ్ళల్లో ఎవరైతే సీనియరో వాళ్ళు కెన్ బికమ్ కర్త. వాట్ అబౌట్ అదర్ ఫీమేల్ మెంబర్స్? అంటే మిగతా ఫీమేల్ మెంబర్స్ డాటర్స్ కాకుండా డాటర్ ఇన్ లా, వైఫ్, వాళ్ళకి ప్రాపర్టీలో రైట్ ఉండదు. నా వాటా నాకు ఇవ్వండి అనే రైట్ వాళ్ళకు ఉండదు. నో రైట్ టు డిమాండ్ ఫర్ పార్టిషన్. అంటే వైఫ్కి ప్రాపర్టీలో వాటా ఉండదు, కోడలికి కూడా, డాటర్ ఇన్ లాకి కూడా ప్రాపర్టీలో వాటా ఉండదు. వాట్ అబౌట్ ప్రాఫిట్లో షేర్ ఉంటుందా? ఎస్, రైట్ టు హ్యావ్ షేర్ ఇన్ ప్రాఫిట్. అంటే ఫ్యామిలీకి ఏమైనా బిజినెస్ ఉండి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో అదర్ ఫీమేల్ మెంబర్స్ కూడా, అంటే నాన్ కో-పార్ట్నర్స్ కూడా ప్రాఫిట్లో షేర్ ఉంటుంది.
కెనాట్ బికమ్ కర్త, కెనాట్ బికమ్ కర్త. నాన్ కోపర్సనల్స్ కెనాట్ బికమ్ కర్త అంటే వాళ్ళకి ఓన్లీ ప్రాఫిట్లో షేర్ ఉంటుంది, ప్రాఫిట్లో షేర్ ఉంటుంది, ప్రాపర్టీలో షేర్ ఉండదు, కర్త కూడా అవ్వలేరు. నాన్ కోపర్సనల్స్కి సింపుల్ చెప్పాలంటే ఓన్లీ వాళ్ళకి ప్రాఫిట్లో షేర్ ఉంటుంది, ప్రాపర్టీలో షేర్ ఉండదు, కర్త కూడా అవ్వలేరు. చూడండి, వాట్ ఈస్ అమెండ్మెంట్? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 6th September 2005. ఆ డేట్ గుర్తుంటే ఓకే, లేదా యూ కెన్ ఇగ్నోర్, యూ కెన్ రిమెంబర్ 2005 సింప్లీ. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 6th September 2005. రైట్స్ ఆఫ్ సన్ ఈక్వల్ టు రైట్స్ ఆఫ్ డాటర్స్. రైట్స్ ఆఫ్ సన్ ఈక్వల్ టు రైట్స్ ఆఫ్ డాటర్స్. సో అమ్మాయిలు, మీరు అసలు ఎక్కడ తగ్గద్దు. కావాలంటే వెళ్ళి మీ నాన్న పక్కనే ఉంటే ఇప్పుడు వెళ్ళి అడగండి, నేను కావాలంటే కొంచెం వెయిట్ చేస్తాను. మీకు ప్రాపర్టీలో వాటా ఉంది, ప్రాఫిట్లో వాటా ఉంది, కర్త కూడా అవ్వచ్చు, రిమోట్లో కూడా కంట్రోల్ ఉంది మీకు. సో మీకు అన్ని రకాలుగా మీ బ్రదర్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో మీకు కూడా అవే రైట్స్ ఉన్నాయి, ఎక్కడైనా తగ్గద్దు. మీరు వెళ్ళి కావాలంటే గొడవ పడవచ్చు మీరు. కానీ ఇండియాలో ఉన్న ఒక గ్రేట్నెస్ ఏంటంటే ఇవన్నీ మనకు లాలో ఉంటాయి, అంటే ఇవన్నీ మనకు యాక్ట్లో ఉంటాయి. రియల్ లైఫ్లో ఇవన్నీ అంత ఈజీగా, ప్రాక్టికల్గా అంత ఈజీగా వర్కౌట్ అవ్వవు, అవునా కదా? అంటే మనకు యాక్ట్లో ఇవన్నీ ఉంటాయి కానీ రియల్ లైఫ్లో అంత ఈజీగా వర్కౌట్ అవ్వవు. చాలా మందికి చూడండి, 2005 అంటే ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పటికి 20 years అయింది. అంటే 20 years బ్యాక్ ఈ అమెండ్మెంట్ వచ్చింది, కానీ ఇప్పటికి కూడా దీని గురించి ఇంకా ఎవరికి తెలియదు. అంటే ఇంకా ఇప్పటికి కూడా అందరూ ఏమనుకుంటున్నారు, ప్రాపర్టీలో ఓన్లీ సన్కే వాటా ఉంటుంది అనుకుంటున్నారు, డాటర్ కూడా వాటా ఉంది, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. అంటే ఇండియాలో ఒక రూల్ ఈజీగా పాస్ అయిపోద్ది కానీ అది పబ్లిక్కి అంత ఈజీగా రీచ్ అవ్వదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఓకే, ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తూ ఉంటుంది, ప్రతి సంక్రాంతికి ఆ మూవీ వస్తూనే ఉంటుంది, సంక్రాంతి మూవీ. సంక్రాంతి మూవీలో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్? ఫస్ట్ ఏజ్ పరంగా చంద్రమోహన్, శారద, దే ఆర్ హ్యావింగ్ 4 sons. వెంకీ, మన వెంకీ మామ, వెంకటేష్, శ్రీకాంత్, నెక్స్ట్ శివ బాలాజీ, శర్వానంద్, అంతేనా? అలాగే స్నేహ, సంగీత, దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు అదొక ఫ్యామిలీ కదా, దాన్ని మనం హెచ్ఎఫ్ అని చెప్పుకోవచ్చా? సంక్రాంతి మూవీలో వెంకటేష్ ఫ్యామిలీని మనం ఒక హెచ్ఎఫ్గా చెప్పుకోవచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే వాట్ ఈస్ ద రిలేషన్ దేర్? ఎయిదర్ బ్లడ్ రిలేషన్ ఆర్ మ్యారిటల్ టై కదా. చంద్రమోహన్కి వెంకటేష్కి వాట్ ఈస్ ద రిలేషన్? బ్లడ్ రిలేషన్. చంద్రమోహన్కి శ్రీకాంత్కి వాట్ ఈస్ ద రిలేషన్? బ్లడ్ రిలేషన్. వెంకటేష్కి స్నేహాకి వాట్ ఈస్ ద రిలేషన్? మ్యారిటల్ టై. అంటే అక్కడ ఎయిదర్ బ్లడ్ రిలేషన్ ఆర్ మ్యారిటల్ టై ఉందా? ఎస్. ఆల్ మెంబర్స్ షుడ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీ. వాళ్ళకి ఒక కామన్ బిజినెస్ ఉంటుంది, రైస్ మిల్ కూడా ఉంటుంది, రాఘవేంద్ర రైస్ మిల్ అని. అంటే దే ఆర్ హ్యావింగ్ వన్ కామన్ జాయింట్ ప్రాపర్టీ. ఆల్ మెంబర్స్ మస్ట్ బి హిందూస్. సో ఆ మూవీలో ఉన్న వెంకటేష్ ఫ్యామిలీని వీ కెన్ సే యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? హెచ్వేప, అవునా? అక్కడ హూ కెన్ బికమ్ కర్త అంటే సీనియర్ మోస్ట్ కో పార్ట్నర్ అంటే చంద్రమోహన్. చంద్రమోహన్ కెన్ బికమ్ ది కర్త. వాట్ అబౌట్ శారద? ఒకవేళ శారద ఏజ్ ఎగ్జాంపుల్ అంటే శారద ఏజ్ మోర్ దాన్ చంద్రమోహన్ అనుకోండి, ఇప్పుడు శారద కెన్ బికమ్ కర్తానా అంటే నో, శారద ఈజ్ నాన్ కో పార్ట్నర్. హూ కెన్ బికమ్ కర్త అంటే ఓన్లీ కో పార్ట్నర్, అది కూడా సీనియర్ మోస్ట్ కో పార్ట్నర్. అంటే ఆ ఎగ్జాంపుల్లో హూ కెన్ బికమ్ అంటే చంద్రమోహన్ కెన్ బికమ్ కర్త. ఓకేనా? నౌ లిజన్.
వాళ్ళకి ఒక బిజినెస్ ఉంది, రాఘవేంద్ర రైస్ మిల్ అనే బిజినెస్ ఉంది. ఎవరికి? ఆ వెంకటేష్ హెచ్యుఎఫ్కి, ఆ చంద్రమోహన్ హెచ్యుఎఫ్కి ఒక బిజినెస్ ఉంది. వాట్ ఈస్ ద బిజినెస్ నేమ్? రాఘవేంద్ర రైస్ మిల్. దే గాట్ ప్రాఫిట్ ఆఫ్ 20 lakhs. ఇప్పుడు ఆ 20 lakhs పైన ట్యాక్స్ ఎవరు పే చేయాలి? చంద్రమోహన్ పే చేయాలా కడతా కాబట్టి, లేదా వెంకటేష్ పే చేయాలా, లేదా శ్రీకాంత్ పే చేయాలా, లేదా స్నేహ పే చేయాలా? ఒక హెచ్యుఎఫ్కి ప్రాఫిట్ ఉంటే ట్యాక్స్ ఎవరు పే చేయాలి? చూడండి, చంద్రమోహన్ కాదు, వెంకటేష్ కాదు, స్నేహ కాదు, ఎవరు పే చేయాలంటే హెచ్యుఎఫ్ పే చేయాలి. అంటే 20 lakhs పైన ఫస్ట్ హెచ్యుఎఫ్ ట్యాక్స్ పే చేయాలి. హెచ్యుఎఫ్కి వాట్ ఆర్ ద ట్యాక్స్ రేట్స్? సేమ్ యాజ్ ఇండివిజువల్. హెచ్యుఎఫ్కి, ఏఓపికి, బీఓఐకి, ఏజేపీకి సేమ్ యాజ్ ఇండివిజువల్ కదా. అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, అబౌవ్ 10 lakhs 30%. ఆ విధంగా ట్యాక్స్ కంప్యూట్ చేసి ట్యాక్స్ ఎవరు పే చేయాలంటే హెచ్యుఎఫ్ పే చేయాలి. 20 lakhs పైన వాట్ ఈస్ ద ట్యాక్స్ అమౌంట్? అరౌండ్ ఒక 4.2 lakhs వస్తుంది. నాట్ ఎగ్జాక్ట్లీ, రఫ్గా ఒక 4.2 lakhs వస్తుంది. అవునా? సో 20 lakhsలో నుంచి హెచ్యుఎఫ్ ట్యాక్స్ పే చేయాలి. ఎంత పే చేయాలి? 4.2 lakhs పే చేయాలి. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అది మెంబర్స్ షేర్ చేసుకుంటారు. మెంబర్స్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో. ఎందుకంటే మెంబర్స్కి వచ్చే అమౌంట్ ఏమైతే ఉందో అది ఆల్రెడీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అంటే సింపుల్ చెప్పాలంటే హెచ్యుఎఫ్కి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి? హెచ్యుఎఫ్ పే చేయాలి. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ బ్యాలెన్స్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అది హూ విల్ షేర్? మెంబర్స్. మెంబర్స్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో. నో క్వశ్చన్ ఆఫ్ డబుల్ టాక్సేషన్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అంటే మెంబర్స్ మళ్ళీ ట్యాక్స్ ఉంటుందంటే ఉండదు. అంటే షేర్ చేసుకొని ట్యాక్స్ పే చేస్తారా? ట్యాక్స్ పే చేసి షేర్ చేసుకోవాలా? ట్యాక్స్ పే చేసి షేర్ చేసుకోవాలి. మెంబర్స్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. చూడండి, there is one section, section 10 subsection 2, section 10 subsection 2. What it says? If HUF has income, then tax to be paid by HUF only. If HUF has income, then tax to be paid by HUF only. Balance amount. What is the meaning of balance amount? After payment of tax, balance amount will be shared by members. Will be shared by members. In the hands of members. In the hands of members. That share amount is exempted. What is the meaning of exempted? Not taxable. Exempted. Why not taxable? Already HUF paid the tax now. Is exempted under section 10 subsection 2. What is section 10? Exemptions. Section 10 is exemptions. What is the meaning of exemption? No tax. ఇక్కడ చూడండి, సింపుల్ చెప్తున్నాను. హెచ్యుఎఫ్కి ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి? హెచ్యుఎఫ్ పే చేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ హూ విల్ షేర్? మెంబర్స్. మెంబర్స్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 10(2). రిగార్డింగ్ హెచ్యుఎఫ్ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. అదేంటంటే మనకు ఇండియాలో దెర్ ఆర్ 2 types ఆఫ్ హెచ్యుఎఫ్స్. ఒకటేమో దయాభాగ, ఇంకొకటేమో మితాక్షర.
అంటే ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ హెచ్యుఎఫ్స్ ఉన్నాయి. ఒకటి దయాభాగ, ఇంకొకటి మితాక్షర. దయాభాగ ఎక్కడుందంటే ఓన్లీ ఇన్ 2 స్టేట్స్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. మిగతా స్టేట్స్లో దెర్ ఈజ్ మితాక్షర. మరి దయాభాగాకి మితాక్షరకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ డిఫరెన్స్. అస్సాంలో వెస్ట్ బెంగాల్లో దయాభాగా ఉంది. దయాభాగాలో ఏంటంటే చిల్డ్రన్కి ప్రాపర్టీలో రైట్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది ఫాదర్. చిల్డ్రన్కి ప్రాపర్టీలో రైట్ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది ఫాదర్. మిగతా స్టేట్స్లో ఏముందంటే మితాక్షర ఉంది. మితాక్షరాలో చిల్డ్రన్కి ప్రాపర్టీలో రైట్ ఎప్పుడు వస్తుందంటే బై బర్త్. బై బర్త్ అంటే మీరు రిచ్ ఫ్యామిలీలో పుడితే ఇంకా మీరు రిచ్, మీ ఫాదర్ ప్రాపర్టీ ఇంకా మీదే కదా. ఇక్కడ మిగతా స్టేట్స్లో మితాక్షరాలో. కానీ దయాభాగాలో మాత్రం ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది ఫాదర్ ఓన్లీ చిల్డ్రన్కి ప్రాపర్టీలో రైట్ వస్తుంది. there are 2 schools of Hindu law. ఒకటి చెప్పండి, వాట్ ఈస్ ఫస్ట్ వన్? దయాభాగా స్కూల్. అండ్ వాట్ ఈస్ సెకండ్ వన్? మితాక్షర. మితాక్షర స్కూల్. నారాయణ స్కూల్ అవి కాదు. దయాభాగా స్కూల్, మితాక్షర స్కూల్. దయాభాగా స్కూల్ ఈజ్ దేర్. ఇట్ ఈస్ దేర్ ఇన్ చెప్పండి అస్సాం. ఒక మూవీలో అస్సాం బాగా ఫేమస్, ఆది మూవీలో అస్సాం పంపిస్తూ ఉంటాడు ఎన్టీఆర్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. మితాక్షర స్కూల్ it is there in rest of India. మిగతా అన్ని స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, ముంబై ఇవన్నీ కూడా మితాక్షర స్కూల్. ఇట్ ఈస్ దేర్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ దయాభాగా children get right in property after death of the father. After death of the father, children get right in property after death of the father. What about in case of mitakshara? Children get right in property by birth. అంటే మీరు రిచా పూర్ అనేది బై బర్త్ అని అర్థమైపోద్ది. మీరు రిచ్ ఫ్యామిలీలో పుడితే మీరు రిచ్, పూర్ ఫ్యామిలీలో పుడితే మీరు పూర్, అంతే. కానీ ఇన్ కేస్ ఆఫ్ దయాభాగా అలా కాదు. దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ డెత్ ఆఫ్ ది ఫాదర్. ఇట్ ఈస్ అబౌట్ హెచ్విఎఫ్. ఇట్ ఈస్ అబౌట్ హెచ్విఎఫ్. ఇక్కడ మెయిన్లీ హౌ టు రిమెంబర్ 2 things. డిఫరెన్స్ బిట్వీన్ కోపార్సనర్స్ అండ్ నాన్ కోపార్సనర్స్. అలాగే సెక్షన్ 10(2). వాట్ ఈస్ సెక్షన్ 10(2)? హెచ్విఎఫ్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి పెయిడ్ బై హెచ్విఎఫ్. బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి షేర్డ్ బై మెంబర్స్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెంబర్స్ ఆ షేర్ ఏమైతే ఉందో అది ఎగ్జంప్టెడ్, అది నాట్ టాక్సబుల్. దట్ ఈస్ సెడ్ బై సెక్షన్ 10 subsection 2. ఓకే, ఇట్ ఈస్ టోటల్లీ అబౌట్ హెచ్విఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, పర్సన్ డెఫినేషన్లో వాట్ ఈస్ థర్డ్ వన్? కంపెనీ. కంపెనీ కంపెనీ గురించి ఆల్రెడీ మీకు కొంచెం ఐడియా ఉంటుంది.
వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కంపెనీ? వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కంపెనీ? ఇది మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది. సపరేట్ లీగల్ ఎంటిటీ, సపరేట్ లీగల్ ఎంటిటీ, సపరేట్ లీగల్ ఎంటిటీ. అంటే సేమ్ లైక్ ఇండివిజువల్, అంటే మనం ఎలాగో కంపెనీ కూడా అలాగే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మనమేమో న్యాచురల్ పర్సన్, కంపెనీ ఏమో ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే కంపెనీ కూడా మనలాగే ఒక సపరేట్ పర్సన్ కాదంటే మనం న్యాచురల్ పర్సన్, కంపెనీ ఏమో ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ హ్యాజ్ సపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్. నెక్స్ట్ పర్పెచువల్ సక్సెషన్. అంటే మెంబర్స్ ఉన్నా లేకపోయినా, మెంబర్స్ రిటైర్ అయినా, మెంబర్స్ ఇఫ్ డైడ్ ఆల్సో, దెర్ విల్ బి నో డిఫరెన్స్. ఎప్పటికి అలాగే ఉంటుంది కంపెనీ. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే షేర్ హోల్డర్స్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ షేర్ క్యాపిటల్ కదా. కామన్ సీల్, దట్ ఈస్ ఆప్షనల్ నౌ-a-days. రైట్ టు హ్యావ్ ప్రాపర్టీస్, రైట్ టు హ్యావ్ ప్రాపర్టీస్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్, ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. రైట్ టు హ్యావ్ ప్రాపర్టీస్ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్ అంటే కంపెనీ పేరుతో ప్రాపర్టీస్ ఉండొచ్చా? ఎస్, ఇట్స్ లైక్ ఇండివిజువల్ ఓన్లీ. అంటే మన పేరుతో ఎలా అయితే ప్రాపర్టీస్ ఉండొచ్చో కంపెనీ పేరుతో కూడా అలాగే ప్రాపర్టీస్ ఉండొచ్చు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ కంపెనీ అంటే మనమేమో న్యాచురల్ పర్సన్, కంపెనీ ఏమో ఆర్టిఫిషియల్ పర్సన్. నెక్స్ట్ రైట్ టు సూ అండ్ గెట్ సూడ్. అంటే మన పైన ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు, వేరే వాళ్ళ పైన మనం కేసు ఫైల్ చేయొచ్చు. అదే విధంగా సేమ్ లైక్ ఇండివిజువల్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఆల్సో, కంపెనీ పైన ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు, కంపెనీ వేరే వాళ్ళ పైన కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ ఇండివిజువల్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మనమేమో న్యాచురల్ పర్సన్, కంపెనీ ఏమో ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్. రియల్గా కంపెనీ అంటూ ఉండదు. కంపెనీ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, కంపెనీ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ బుక్స్. రియల్గా కెన్ యూ సీ కంపెనీ? కంపెనీ అంటే 4 వాల్స్ కాదు కదా. అంటే రియల్ లైఫ్లో కంపెనీ అంటూ ఏమి ఉండదు. కంపెనీ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, ఇట్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ బుక్స్. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై అస్. వీఆర్ ద న్యాచురల్ పర్సన్స్ క్రియేటెడ్ బై గాడ్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీస్ని వీ కెన్ క్లాసిఫై ఇంటూ 2 టైప్స్. చాలా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, 1% కంపెనీ, ఇలా చాలా ఉంటాయి కదా. బట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీ కెన్ క్లాసిఫై కంపెనీస్ ఇంటూ 2 టైప్స్ మేజర్లీ. ఒకటి డొమెస్టిక్ కంపెనీ, రెండోది ఫారిన్ కంపెనీ. డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారిన్ కంపెనీ? విచ్ ఈస్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ. విచ్ ఈస్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ. ఎలా చెప్పా? మనకి ఇలా ఉండాలి కదా, సింపుల్గా అయిపోవాలి. ఫారిన్ కంపెనీ మీన్స్ విచ్ ఈస్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ. ఈ హౌ టు నో మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ క్లియర్లీ. డొమెస్టిక్ కంపెనీ కాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫారిన్ కంపెనీ. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ అంటే యూ షుడ్ నాట్ సే విచ్ ఈస్ నాట్ ఏ ఫారిన్ కంపెనీ.
ఈ హౌ టు నో క్లియర్ మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. డొమెస్టిక్ కంపెనీ కాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అంటే ఫారెన్ కంపెనీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ? చూడండి, ఒక 3 ఉన్నాయి. ఆ 3 వచ్చేసి డొమెస్టిక్ కంపెనీస్. ఫస్ట్ వన్, డొమెస్టిక్ కంపెనీ మీన్స్ which is formed as per Companies Act 1956 లేదా 2013. This everybody knows. Domestic company అంటే which is formed as per Companies Act 1956 or 2013. దీని ఇంకో విధంగా చెప్పాలంటే ఇండియన్ కంపెనీస్. ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. అవునా? ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా డొమెస్టిక్ కంపెనీస్. స్టాట్యూటరీ కార్పొరేషన్స్. దట్ ఈస్ LIC, UTI, RBI ఎక్సెట్రా. ఇవన్నీ స్టాట్యూటరీ కార్పొరేషన్స్, బట్ ఇవి కూడా ఈక్వల్ టు డొమెస్టిక్ కంపెనీ. అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనం స్టాట్యూటరీ కార్పొరేషన్స్ ఆల్సో విల్ ట్రీట్ యాజ్ వాట్ అండ్ డొమెస్టిక్ కంపెనీస్. LIC, UTI, RBI ఇవన్నీ కూడా స్టాట్యూటరీ కార్పొరేషన్స్. దీస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ డొమెస్టిక్ కంపెనీస్. నెక్స్ట్ వన్ మోర్ ఈస్ దేర్. ఎనీ కంపెనీ which made arrangement for declaration and payment of dividend in India out of its income taxable in India. అంటే సింపుల్, ఒక కంపెనీ ఉంది, సింగపూర్ కంపెనీ ఉంది, సింగపూర్లో ఇన్కార్పొరేట్ అయింది, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ బిగ్ బ్రాంచ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ మేజర్ బ్రాంచ్ ఇన్ ఇండియా. త్రూ దట్ బ్రాంచ్ ఇట్ ఈస్ అర్నింగ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఆ వచ్చిన ఇన్కమ్ నుంచి ఇండియాలో ఉన్న షేర్ హోల్డర్స్కి ఇండియాలోనే ఇట్ ఈస్ పేయింగ్ డివిడెండ్. సింగపూర్ కంపెనీ ఉంది, ఇండియాలో ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ బిగ్ బ్రాంచ్. త్రూ దట్ బ్రాంచ్ ఇట్ ఈస్ అర్నింగ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఫ్రమ్ దట్ ఇన్కమ్ ఇండియాలో ఉన్న షేర్ హోల్డర్స్కి ఇట్ ఈస్ పేయింగ్ డివిడెండ్ ఆల్సో ఇన్ ఇండియా. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు డొమెస్టిక్ కంపెనీ. ఇండియన్ కంపెనీ, స్టాట్యూటరీ కార్పొరేషన్స్, యాజ్ వెల్ యాజ్ ఎనీ కంపెనీ which made arrangements for declaring and paying dividend in India out of its income chargeable to tax in India is also equal to domestic company. What is the meaning of foreign company which is not a domestic company? అది సింపుల్. మీకు సింపుల్గా ఉండాలి కదా. సో ఒకటేమో సింపుల్గా ఉంది, ఒకటేమో కొంచెం యూ హ్యావ్ టు లర్న్. ఫారెన్ కంపెనీ మీన్స్ విచ్ ఈస్ నాట్ ఏ డొమెస్టిక్ కంపెనీ. యూ హ్యావ్ టు నో క్లియర్ మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. డొమెస్టిక్ కంపెనీ కాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫారెన్ కంపెనీ. Okay. Do one thing, take small break. After break we can discuss partnership forum, AOP, BOI, local authority and AJP. అవన్నీ సింపుల్ గానే ఉంటాయి. Take small break and come. Yes, welcome back. Up to company completed no.
పర్సన్ డెఫినేషన్లో ఇండివిజువల్ కంప్లీటెడ్, HUF completed, company completed. Now come to fourth one. What is that? Partnership form. Partnership form. మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ 1932 ఉంది కదా, అక్కడ దే డిఫైన్డ్ పార్ట్నర్స్, ఫర్మ్, ఆల్ దోస్ థింగ్స్. అక్కడ ఏమైతే ఉన్నాయో డెఫినేషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో కూడా అవే డెఫినేషన్స్ ఉన్నాయి. ఫర్మ్ ఈజ్ డిఫైన్డ్ అండర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ 1932. అవునా? సేమ్ మీనింగ్ అసైన్డ్, అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆల్సో. అంటే మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ 1932లో ఏదైతే మీనింగ్ ఉందో ఇక్కడ కూడా అదే మీనింగ్. చెప్పండి ఎగ్జాంపుల్. మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ 1932లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 or more persons who agreed to share the profits of a business carried on by all or anyone acting for all. కరెక్టా? 2 or more ఉండాలి, మినిమం 2. బిజినెస్ ఈజ్ కంపల్సరీ. who agreed to share profits of a business ఈజ్ కంపల్సరీ. అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అనాలి అంటే ఆ 2 or more ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేయాలి, వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్? మినిమం 2 persons. అవునా? 2 or more. వాట్ అబౌట్ మ్యాక్సిమం? పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఎంతమంది ఉండొచ్చు? మ్యాక్సిమం 50 persons. కరెక్టా? బిజినెస్ ఈజ్ కంపల్సరీ. బిజినెస్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ AOP or BOI. బిజినెస్ ఈజ్ కంపల్సరీ. బిజినెస్ ఉంటేనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పార్ట్నర్షిప్ ఫర్మ్. మరి వాళ్ళు ప్రాఫిట్స్ షేర్ చేసుకోవాలి అంటే ఒక రేషియో అంటూ ఉండాలి కదా, 1:1 అనో 2:1 అనో లేదా అట్లీస్ట్ ఈక్వల్ రేషియో అని ఉండాలి కదా. దేర్ షుడ్ బి స్టాండర్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అంటే ఏదో ఒక రేషియో వాళ్ళు అనుకోవాలి, 1:1 అనో 1:2 అనో 3:1 అనో ఏదో ఒక రేషియో అయితే వాళ్ళు డిసైడ్ అవ్వాలి. మైనర్ కెన్ బికమ్ పార్ట్నర్, ఎస్, బట్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్స్. మైనర్ కెన్ బికమ్ పార్ట్నర్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్స్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్. ఆల్రెడీ మీకు ఫౌండేషన్లో పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ 1932 ఉంది కాబట్టి ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. బిజినెస్ ఈజ్ కంపల్సరీ, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ కండిషన్. But here you have to know one additional point. A and B unnaru carrying some business. Say example Pani Puri business. Mr. A, Mr. B, two persons carrying Pani Puri business. They got profit of 40 lakhs. మనం దీన్ని పార్ట్నర్షిప్ ఫర్మ్ అనొచ్చా? ఎస్. 2 ఉన్నారు, దే ఆర్ క్యారింగ్ సమ్ బిజినెస్, దే గాట్ ప్రాఫిట్స్ ఆఫ్ 40 lakhs. రేషియో ఎగ్జాంపుల్
1:1 ఈక్వల్ రేషియో కూడా వన్ ఆఫ్ ది రేషియో కదా, 1:1. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే మిస్టర్ ఏ మిస్టర్ బి ఎవరైతే ఉన్నారో వాళ్ళ 40 lakhsని షేర్ చేసుకొని తర్వాత ట్యాక్స్ పే చేస్తారా, లేదా ఫస్ట్ ట్యాక్స్ పే చేసి తర్వాత షేర్ చేసుకోవాలా? ఫస్ట్ దే హ్యావ్ టు పే ట్యాక్స్, దెన్ దే హ్యావ్ టు షేర్. ట్యాక్స్ ఎవరు పే చేయాలంటే మిస్టర్ ఏ కాదు, మిస్టర్ బి కాదు, ఎవరు పే చేయాలంటే పార్ట్నర్షిప్ ఫరం పే చేయాలి. సేమ్ యాజ్ హెచ్విఎఫ్, పార్ట్నర్షిప్ ఫరం పే చేయాలి. 40 lakhs పైన ఫస్ట్ పార్ట్నర్షిప్ ఫరం పే చేయాలి. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫరం? 30%. అవునా? పార్ట్నర్షిప్ ఫరంకి, ఎల్ఎల్పికి, లోకల్ అథారిటీకి 30%. సో 40 lakhs పైన పార్ట్నర్షిప్ ఫరం విల్ పే ట్యాక్స్ ఆఫ్ 30%. 12 lakhs అండ్ హెచ్ఈసి ఒక 12 lakhs అనుకోండి రఫ్గా. సో 40 lakhsలో పార్ట్నర్షిప్ ఫరం విల్ పే ట్యాక్స్ ఆఫ్ 12 lakhs. ఇంకా ట్యాక్స్ ఫోన్ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, అది హూ విల్ షేర్? మిస్టర్ ఏ అంటే మిస్టర్ బి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన షేర్ అమౌంట్ పైన మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఏమైతే ఉందో అది ఆల్రెడీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కదా. సో మిస్టర్ ఏ మిస్టర్ బి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పైన, వాళ్ళకి వచ్చిన షేర్ పైన మళ్ళీ ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఇన్ పార్ట్నర్స్ హ్యాండ్స్. ఇట్ ఈస్ నాట్ taxable ఇన్ పార్ట్నర్స్ హ్యాండ్స్. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆల్రెడీ ఫర్మ్ పేడ్ ద ట్యాక్స్. It is exempted in the hands of partners. It is not taxable in the hands of partners as per section 10 subsection 2a. What is section 10(2)? 10(2) HVF. 10(2)a per partnership firm. Tell me, what is section 10(2)a? If partnership firm has income, then tax to be paid by partnership firm only. అంతేనా? బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, బ్యాలెన్స్ అమౌంట్ ఏమైతే ఉందో అది బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి shared by partners. In the hands of partners, that share of profit is exempted. What is the meaning of exempted? Not taxable under section 10 subsection 2a. Same as HBF. అక్కడేమో 10(2), ఇక్కడేమో 10(2)a. ఓకేనా? ఇక్కడే we have to discuss about LLP. What is the abbreviation of LLP? LLP stands for what? LLP stands for limited liability partnership firm. Limited liability partnership firm. అంతేనా? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఎల్ఎల్పిని who will treat as partnership firm, who will treat as company na? లిమిటెడ్ లయబిలిటీ ఎవరికి ఉంటుంది? కంపెనీకి ఉంటుంది కదా. మనం చెప్పుకున్నాం వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది కంపెనీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే మరి ఇది కంపెనీనా లేదా పార్ట్నర్షిప్ ఫర్మా? ఇట్ కంటైన్స్, LLP contains advantages of company and advantages of partnership firm. అంటే
కంపెనీని పార్ట్నర్షిప్ ఫర్మ్ని మిక్స్ చేస్తే యూ విల్ గెట్ ఎల్ఎల్పి. It contains advantages of company and advantages of partnership firm. It is the hybrid of company and partnership firm. But nothing to worry. For the purpose of Income Tax Act, LLP ni we will treat as partnership firm. For income tax purpose, LLP ni we will treat as what you know. Partnership firm. And LLP equal to partnership firm. All the provisions of Income Tax Act are equally applicable to both LLP and partnership firm. Okay. Next, person definition lo what is next one? AOP. అలాగే ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే BOI. What is the abbreviation of AOP? Association of Persons. What is the abbreviation of BOI? Body of Individuals. AOP లో who can become member నేమ్ లోనే మీనింగ్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? ఇండివిజువల్, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎవరైనా కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? మనం ఇప్పుడు అదే కదా చెప్పుకుంటున్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? పర్సన్ ఇన్క్లూడ్స్ వాట్? ఇండివిజువల్, HVF, కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, AOP, BOI, AJP. లో క్లారిటీ కదా, అవునా? సో అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇక్కడ ఎవరైనా కెన్ బికమ్ మెంబర్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్. ఏఓపిలో కంపెనీ కెన్ బికమ్ మెంబర్ అంటే ఎస్, ఇండివిజువల్ కెన్ బికమ్ మెంబర్ అంటే ఎస్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కెన్ బికమ్ మెంబర్ అంటే ఎస్. అంటే ఇక్కడ ఎనీ పర్సన్ కెన్ బికమ్ మెంబర్. ఎనీ పర్సన్ కెన్ బికమ్ మెంబర్ అంటే ఎగ్జాంపుల్, కంపెనీ కెన్ బికమ్ మెంబర్ ఇన్ ఏఓపీనా? ఎస్. ఇండివిజువల్? ఎస్. పార్ట్నర్షిప్ ఫర్మ్? ఎస్. ఎవరైనా మెంబర్ అవ్వచ్చు. నేమ్లో మీనింగ్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్, కాంబినేషన్ ఆఫ్ కంపెనీస్, కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, కాంబినేషన్ ఆఫ్ కంపెనీ అండ్ ఇండివిజువల్, కాంబినేషన్ ఆఫ్ కంపెనీ, ఇండివిజువల్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎవరైనా ఇక్కడ మెంబర్ అవ్వచ్చు. మరి BOIలో బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, నేమ్లో మీనింగ్ ఉంది. కాంబినేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. ఓన్లీ individuals can become members. It is the main difference. Next, ఇక్కడ కామన్ పర్పస్ ఉంటుంది. కామన్ పర్పస్. వాట్ ఈస్ ద కామన్ పర్పస్? టు అర్న్ సమ్ ఇన్కమ్, టు క్యారీ సమ్ బిజినెస్. అంటే వాళ్ళందరికీ ఒకటే గోల్ ఉంటుంది. కామన్ పర్పస్. ఇక్కడ కామన్ పర్పస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కామన్ పర్పస్ మే ఆర్ మే నాట్. ఇక్కడ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే టు అర్న్ సమ్ ఇన్కమ్ లేదా టు క్యారీ సమ్ బిజినెస్. ఫార్మ్డ్ ఫర్ earning income. Formed for earning income. What is their common goal? అంటే టు అర్న్ సమ్ ఇన్కమ్.
లేదా ఫార్మ్డ్ ఫర్ క్యారింగ్ బిజినెస్ ఆర్ క్యారింగ్ సమ్ యాక్టివిటీ. ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ అంటే వై దే ఫార్మ్డ్ అంటే టు ప్రొటెక్ట్ అసెట్స్. అంటే ఎగ్జాంపుల్ ఫాదర్కి అసెట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది ఫాదర్ హూ విల్ టేక్ అసెట్స్, దేర్ సన్స్, సే ఎగ్జాంపుల్ ఏ అండ్ బి. అంటే ఏ అండ్ బి వచ్చేసి వాళ్ళ ఫాదర్ అసెట్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. లేదా జాయింట్ ఓనర్షిప్, మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నారు, మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి ఆర్ కాల్డ్ as వాట్, జాయింట్ ఓనర్స్ ఆర్ కో ఓనర్స్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, BOI, ఫార్మ్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ అసెట్స్, లేదా ఫార్మ్డ్ ఫర్ జాయింట్ ఓనర్షిప్. జాయింట్ ఓనర్షిప్, ఏ అండ్ బి కలిపి ఒక బిల్డింగ్ ఉన్నారు. ఇప్పుడు ఏ అండ్ బి కాల్డ్ as వాట్, జాయింట్ ఓనర్స్, కో ఓనర్స్. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, BOI. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే ఏఓపిలో ఎనీ పర్సన్ కెన్ బికమ్ మెంబర్, BOIలో ఓన్లీ ఇండివిజువల్ కెన్ బికమ్ మెంబర్. ఇక్కడ కామన్ గోల్ ఉంటుంది, అక్కడ కామన్ గోల్ అంటూ ఏముండదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం టు అర్న్ సమ్ ఇన్కమ్, టు క్యారీ సమ్ బిజినెస్, ఒక క్లియర్ పర్పస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆబ్లిగేషన్. ఇన్ కేస్ ఆఫ్ BOI ఆబ్లిగేషన్, ఫాదర్ డెత్ తర్వాత వాళ్ళ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి ఆబ్లిగేషన్, వాళ్ళ ఫాదర్ యొక్క అసెట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇట్స్ లైక్ వాలంటరీ. వాట్ ఈస్ AOP, లైక్ వాలంటర్లీ. what about BOI, it's like obligation. But do you know what, for the purpose of Income Tax Act, AOP ni who will treat as what, BOI. For the purpose of Income Tax Act, AOP ni who will treat as what ante BOI. అంటే all the provisions of Income Tax Act are equally applicable to both AOP and BOI. నెక్స్ట్ పర్సన్ డెఫినేషన్లో నెక్స్ట్ వన్, లాస్ట్ బట్ వన్ కదా. వాట్ ఈస్ దట్, G, లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ, లోకల్ అథారిటీ. ఇట్స్ లైక్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. మొత్తం మనకి త్రీ గవర్నమెంట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ త్రూఅవుట్ ద ఇండియా, స్టేట్ గవర్నమెంట్ త్రూఅవుట్ ద స్టేట్, అండ్ వన్ మోర్ ఈజ్ వాట్, లోకల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ. ఇట్స్ లోకల్ గవర్నమెంట్. అంటే ఎగ్జాంపుల్ GHMC, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్. ఎగ్జాంపుల్స్ యూ కెన్ టేక్ మున్సిపాలిటీ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్స్. మున్సిపల్ కార్పొరేషన్స్. You can take example GHMC, Greater Hyderabad Municipal Corporation. If you take mayor elections, అది throughout the హైదరాబాద్ కదా, throughout the GHMC కదా. లోకల్ అథారిటీ అంటే లోకల్ గవర్నమెంట్. మొత్తం త్రీ గవర్నమెంట్స్, సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్, లోకల్ లెవెల్ లోకల్ అథారిటీ, లోకల్ గవర్నమెంట్. లాస్ట్ వన్, H. What is H? AJP. What is the abbreviation of AJP? Artificial Juridical Persons. Artificial Juridical Persons. అంతేనా? Artificial Juridical Persons. AJP, Artificial Juridical Persons. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంక రిమైనింగ్ ఆల్ అంటే పైన కవర్ కాకపోతే రిమైనింగ్ ఆల్ అంటే కంపెనీ, ఇండివిజువల్, పార్ట్నర్షిప్ పరములు కాకుండా. అంటే సే ఎగ్జాంపుల్ టెంపుల్స్, డియటీస్, టెంపుల్స్, యూనివర్సిటీస్, బార్ కౌన్సిల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ AJP అంటే రిమైనింగ్ ఆల్. ఎగ్జాంపుల్ డైటీస్, యూనివర్సిటీస్, బార్ కౌన్సిల్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ AJP, Artificial Juridical Persons. It is the person definition. Person is defined under section 2 subsection 31.
you have to remember mainly meaning of karta, meaning of co-partners, meaning of non-co-partners, 10 to, అలాగే మీనింగ్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కంపెనీ, అలాగే 10 to A అంతే. దీస్ హ్యావ్ టు రిమెంబర్ ప్రాపర్లీ. ఎగ్జామ్లో ఇఫ్ దే ఆస్క్ యూ టు డిఫైన్ పర్సన్, యూ హ్యావ్ టు రైట్ A to H. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఏమైతే ఉందో దట్ ఈస్ నో నీడ్, జస్ట్ హ్యావ్ టు రైట్ A to H అంతే. సెక్షన్ ఫర్ పర్సన్ డెఫినేషన్ 231, సెక్షన్ 2 సబ్సెక్షన్ 31. ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ డెఫినేషన్, ఇంపార్టెంట్. Okay then, we will meet in next class. Take care. Bye bye. Yes, very good morning everybody. Very good morning to all. Welcome back. Shall we start? Yes. Today's topic is linked to section 4. Can you say what is section 4? Charging section of Income Tax Act 1961. Correct? What section 4 says? Income of the previous year is taxable in assessment year. Previous year lo meek income unte tax assessment year lo pay cheyali. Antena? Section 4 simple cheppalante previous year lo meek income unte assessment year lo tax pay cheyali. But there are 5 exceptions. There are 5 cases. In those 5 cases, previous year lo income unte tax kuda previous year lone pay cheyali. General ga previous year lo income unte assessment year lo pay cheyali. But in 5 cases, previous year lo income unte tax kuda previous year lone pay cheyali. Now we are going to discuss those 5 cases. ఇది మనకి చాప్టర్ 1 లో థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సెక్షన్ 4. సెక్షన్ 4 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నౌ వీఆర్ నాట్ డిస్కసింగ్ సెక్షన్ 4. వీఆర్ డిస్కసింగ్ దోస్ 5 ఎక్సెప్షన్స్. Generally income of the previous year is taxable in assessment year. Generally income of the previous year is taxable in assessment year. But in the following 5 cases, income of the previous year is taxable in previous year only. Generally income of the previous year is taxable in assessment year, but in 5 cases income of the previous year is taxable in previous year only. First case, first one. Non-resident carrying shipping business. Non-resident carrying shipping business. ఇక్కడ who is the person? Non-resident is carrying shipping business. What is the meaning of shipping business? Transportation of passengers, transportation of goods, transportation of livestock, or else transportation of mails.
బిట్వీన్ 2 కంట్రీస్ ఆర్ అమాంగ్ సమ్ కంట్రీస్. ఇక్కడ హూ ఇస్ ద పర్సన్? నాన్ రెసిడెంట్ కదా. నాన్ రెసిడెంట్ అంటే జనరల్లీ బిలాంగ్స్ టు అదర్ కంట్రీ. సపోజ్ he belongs to Maldives. From Maldives, he is transporting passengers to Sri Lanka, from there India. Again, from India to Maldives, from there to Sri Lanka, from there to India. ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో అతను ఎన్ని డేస్ ఉంటాడు? మేబీ 1 డేనో 2 డేసో ఉంటాడు. అగైన్ ఈ విల్ గో టు మాల్దీవ్స్, ఫ్రమ్ దేర్ టు సమ్ అదర్ కంట్రీ, ఫ్రమ్ దేర్ టు సమ్ అదర్ కంట్రీ. అవునా? మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వచ్చే పాసిబిలిటీ ఉంది? ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year, లేదా అసలు రాకపోవచ్చు కూడా. ఇండియాలోనే ఉంటే అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయొచ్చు. కానీ ఇతను మళ్ళీ అసెస్మెంట్ ఇయర్లో ఇండియాకి వస్తాడో రాడో తెలియదు. వచ్చినా సరే మనకు అవన్నీ గుర్తుండవు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు చిన్న, నువ్వు ఇండియాకి వస్తావు కదా, ఇండియా నుంచి వెళ్ళే ముందు ట్యాక్స్ పే చేసి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు అసెస్మెంట్ ఇయర్లో ఇండియాలో ఉండవు కదా, నువ్వు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావో నీకే తెలియదు. కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేసి వెళ్ళాలి. రెండోది, నౌ యూ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఓకే, నేను పే చేస్తా, బట్ నేను ఏ అమౌంట్ పైన ట్యాక్స్ పే చేయాలి? అతనికి వచ్చే ఇన్కమ్ ఏంటి? ఈ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతనికి విల్ పే పేర్ అమౌంట్ కదా, దట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కదా. ఆ వచ్చే అమౌంట్ అతనికి ఇన్కమ్. అంటే మనము అతని షిప్లో ట్రావెల్ చేసినందుకు వీ విల్ పే సమ్ అమౌంట్ టు హిమ్, టికెట్ అమౌంట్, దట్ ఈస్ హిజ్ ఇన్కమ్. సపోజ్ మాల్దీవ్స్ టు శ్రీలంక టు ఇండియా ఇలా ఒక ట్రిప్ వల్ల ఈ గాట్ ఇన్కమ్ ఆఫ్ 1 crore అనుకోండి. ఇప్పుడు మీరేమంటారు? ఆ 1 crore పైన ట్యాక్స్ పే చేసి వెళ్ళమంటారు. కానీ అది కంప్లీట్లీ అన్ఫెయిర్. ఎందుకంటే దట్ 1 crore బిలాంగ్స్ టు, మన ఎగ్జాంపుల్లో దట్ 1 crore బిలాంగ్స్ టు 3 countries. సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ 4 countries, సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ 7 countries. అంటే 1 crore జస్ట్ బికాస్ ఆఫ్ ఇండియన్ ప్యాసింజర్సా? కాదు కదా. అతని షిప్లో శ్రీలంక వాళ్ళు ట్రావెల్ చేశారు, మాల్దీవ్స్ వాళ్ళు ట్రావెల్ చేశారు, ఇండియా వాళ్ళు ట్రావెల్ చేశారు కదా. మరి 1 crore పైన ఇండియాలో ట్యాక్స్ పే చేయమంటే అది ఏమైనా ఫెయిరా? కాదు కదా. ఇట్స్ కంప్లీట్లీ అన్ఫెయిర్. మరి ఏ అమౌంట్ పైన ట్యాక్స్ పే చేయాలి? డోంట్ వరీ, ట్యాక్స్ సేయింగ్ అంటే అవుట్ ఆఫ్ 1 crore ఇండియన్ ఇన్కమ్ ఈక్వల్ టు 7.5%. 7.5%, I am not saying as example, it is given by act only. 7.5% of is freight. మన ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఫ్రైట్ అమౌంట్? 1 crore కదా, ఇంటూ 7.5% మీన్స్ 7.5 lakhs. 7.5 lakhs ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి. కంప్లీటెడా? నెక్స్ట్ సెకండ్ వన్, పర్సన్స్ లీవింగ్ ఇండియా చూడండి, మీరు వేరే కంట్రీకి వెళ్ళారనుకోండి. సపోజ్ యు ఆర్ లీవింగ్ ఇండియా ఫర్ సింగపూర్. కానీ మళ్ళీ మీరు విత్ ఇన్ 1 month 2 months వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ పర్సన్స్ లీవింగ్ ఇండియా విత్ అన్ ఇంటెన్షన్, పర్సన్స్ లీవింగ్ ఇండియా విత్ అన్ ఇంటెన్షన్ not to come back India immediately, with an intention not to come back India immediately.
సి మీరు టుడే వెళ్తున్నారు, విత్ ఇన్ 1 month 2 months మీరు రాబోతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈ కేసు అప్లికేబుల్ కాదు. ఈ కేసు ఎప్పుడు అప్లికేబుల్ అంటే ఎప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ పే చేయాలి. ఇన్ ద ఫాలోయింగ్ 5 cases ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఈజ్ taxable in previous year only. No, in that what is second one? Persons leaving India with an intention not to come back India immediately. With an intention not to come back India immediately. అంటే మీరు మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తారంటే ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ 10 years వస్తారు. మీరు ఇండియాలో ఉంటే గిన ఎప్పుడు ట్యాక్స్ పే చేసేవాళ్ళు, అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేసేవాళ్ళు. లేదా మీరు విత్ ఇన్ 1 month 2 months వస్తే అప్పుడు కూడా మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయొచ్చు. చాలామంది పొలిటీషియన్స్, హీరోస్, బిజినెస్ పీపుల్ చాలా ఫ్రీక్వెంట్గా వేరే కంట్రీకి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. సో బాబు చిన్న, నువ్వు ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తావు? నువ్వే అంటున్నావు ఆఫ్టర్ 4 years 5 years. అంటే అసెస్మెంట్ ఇయర్లో నువ్వు ఇండియాలో ఉండవు కదా, కాబట్టి ట్యాక్స్ పే చేసి వెళ్ళు. మరి దేనిపైన ట్యాక్స్ పే చేయాలి? సపోజ్ యు ఆర్ లీవింగ్ ఇండియా ఫర్ సింగపూర్ ఆన్ 15th July అనుకోండి. 15th July అంటే ఇండియాలో మీరు ఆల్మోస్ట్ ఒక 3.5 months ఉన్నారా? ఏప్రిల్ ఉన్నారా, మే ఉన్నారా, జూన్ ఉన్నారా, జూలై 15th వరకు ఉన్నారు. మామూలుగా వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్? ఏప్రిల్ టు మార్చ్. కానీ ఇక్కడ మీరు జూలై 15th వెళ్ళిపోతున్నారు. అంటే ఏప్రిల్ టు జూలై 15th ఒక 3.5 months మీరు ఇండియాలో ఉన్నారు కదా. ఈ 3.5 monthsకి మీకు ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది కదా, దానిపైన ట్యాక్స్ పే చేసి యూ హ్యావ్ టు లీవ్ ఇండియా. అండర్స్టూడా? ఫస్ట్ వన్, సెకండ్ వన్ సిమిలర్. యు ఆర్ గోయింగ్ టు సమ్ అదర్ కంట్రీ, మళ్ళీ మీరు ఇండియాకి ఎప్పుడు వస్తారు అనేది అన్సర్టైన్గా ఉంది కాబట్టి మీరు ట్యాక్స్ పే చేసి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. ఫర్ దిస్ సెక్షన్ ఈజ్ 172. For this section 174. Next one. AOP or BOI or AZP formed for a particular event or purpose. AOP or BOI or AZP formed for a particular event or purpose. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఈవెంట్ ఆర్ పర్పస్ వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు డిజాల్వ్ కదా. ఒక 3-4 months ఆ ఈవెంట్ ఉంటుంది, తర్వాత దే ఆర్ గోయింగ్ టు డిజాల్వ్ కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, డిపార్ట్మెంట్ ఏమంటుందంటే బిఫోర్ డిజల్యూషన్ ఆ 3-4 monthsకి మీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది కదా, దానిపైన మీరు ట్యాక్స్ పే చేసి హౌ టు డిజాల్వ్. ఎందుకంటే ఒక్కసారి మీరు డిజాల్వ్ అయిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ యూ. యూ విల్ గో టు యువర్ ప్లేసెస్. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు డిజాల్వ్ అంతవరకు మీకు ఏమైతే ఇన్కమ్ ఉంటుందో దానిపైన మీరు ట్యాక్స్ పే చేసి హౌ టు డిజాల్వ్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫర్ దిస్ సెక్షన్ ఈజ్ 174A. 172, 174, 174A. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ with an intention to avoid tax. Transfer of asset with an intention to avoid tax. Listen. Suppose I am having some black money. Yeah, I don't have. Simply I am saying some black money, some concealed income, undisclosed income. డిపార్ట్మెంట్కి ఆ విషయం తెలిసింది. సో దే రైజ్డ్ డిమాండ్ ఆఫ్ 20 lakhs. అంటే నాకు చెప్పారు
నీ దగ్గర ఇలా బ్లాక్ మనీ ఉంది, నువ్వు 20 lakhs ట్యాక్స్ పే చేయాలని చెప్పారు. అంటే డిపార్ట్మెంట్ రైజ్డ్ డిమాండ్ ఆఫ్ 20 lakhs. అంటే నేను డిపార్ట్మెంట్కి 20 lakhs ట్యాక్స్ నేను పే చేయాలి. ఓకేనా? నా పేరుతో ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది, ఒక కారు ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అరే డిపార్ట్మెంట్కి నేను 20 lakhs ట్యాక్స్ పే చేయాలి. సో నా పేరుతో అసెట్స్ ఉంటే గిన ఫ్యూచర్లో వాళ్ళు నా అసెట్స్ అమ్మైనా సరే దే విల్ కలెక్ట్ 20 lakhs. కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్, నా పేరుతో ఉన్న అసెట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే హౌస్ కావచ్చు, కారు కావచ్చు, నా పేరుతో ఉన్న అసెట్స్ని నేను అమ్మేస్తున్నా, ఇమ్మీడియట్లీ అమ్మేస్తున్నా. వై ఐఎమ్ డూయింగ్ ఇమ్మీడియట్లీ? ఎందుకంటే నేను వెయిట్ చేస్తే డిపార్ట్మెంట్ వచ్చి 20 lakhs నా దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుందా? కాబట్టి నా పేరుతో ఉన్న బిల్డింగ్, కారు ఐఎమ్ సెల్లింగ్ ఇమ్మీడియట్లీ. ఆ అమౌంట్ని ఐ విల్ ట్రాన్స్ఫర్ టు మై రిలేటివ్స్ ఆర్ సమ్వన్. నేను ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నానంటే, టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్యాక్స్. ఇప్పుడు నాకు యాక్చువల్గా హౌస్ అమ్మాలని నాకేం లేదు, కార్ అమ్మాలని కూడా నాకేం లేదు. కానీ ఎందుకు అమ్ముతున్నాను? టు అవాయిడ్ ద ట్యాక్స్. నా పేరుతో ఎటువంటి అసెట్స్ లేవనుకోండి, డిపార్ట్మెంటు ఆ 20 lakhs నా దగ్గర నుంచి రికవర్ చేసుకోలేదు, చాలా డిఫికల్ట్ కదా. టెల్ మీ, ఇక్కడ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సేల్ ఆఫ్ అసెట్? టు అవాయిడ్ ట్యాక్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ విత్ అన్ ఇంటెన్షన్ టు అవాయిడ్ ట్యాక్స్. కానీ మీరు హౌస్ అమ్మబోతున్నట్టుగా డిపార్ట్మెంట్కి తెలిస్తే గిన, వాళ్ళకి తెలిసే పాసిబిలిటీ ఉంది, తెలిస్తే గిన అప్పుడు ఏం చేస్తారంటే, అంతవరకు మీకు ఏమైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్, పెండింగ్ ట్యాక్స్ ఏమైనా ఉంటే మొత్తం మీరు అప్పుడే పే చేయాలి. దట్ ఇట్. నెక్స్ట్ 5th కేస్, ఇక్కడ సెక్షన్ 175. నెక్స్ట్ 5th కేస్, డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్. డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ సెక్షన్ 176. డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్, సెక్షన్ 176. నేను బిజినెస్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఆ బిజినెస్ని ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తున్నాను. చేసుకోవచ్చా? ఎస్, నా బిజినెస్ నా ఇష్టం, చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బిజినెస్ కింద డిస్కంటిన్యూ అయిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రేస్ ది ఓనర్స్ కదా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు చిన్న, బిఫోర్ డిస్కంటిన్యూయన్స్ అంతవరకు ఏమైతే ఇన్కమ్ ఉందో దానిపైన ట్యాక్స్ పే చేసి హౌ టు డిస్కంటిన్యూ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, సెకండ్ వన్లో యు ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీ. థర్డ్ వన్లో, లాస్ట్ కేసులో యు ఆర్ క్లోజింగ్ యువర్ బిజినెస్. ఫోర్త్ కేసులో యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ అసెట్ విత్ అన్ ఇంటెన్షన్ టు అవాయిడ్ ట్యాక్స్. ఇన్ దీస్ 5 cases, సెక్షన్ 172, 174, 174A, 175, 176, ఇన్ దీస్ 5 cases ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కూడా మనం ఎప్పుడు పే చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్లోనే పే చేస్తున్నాము. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఫర్ సెక్షన్ 4. దీస్ ఆర్ కాల్డ్ as ఎక్సెప్షన్స్ టు సెక్షన్ 4. ఇన్ దీస్ 5 cases ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కూడా ప్రీవియస్ ఇయర్లోనే పే చేయాలి. ఇది మనకు ఇంపార్టెంట్, థియరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఈ చాప్టర్లో ట్యాక్స్ రేట్స్ చెప్పుకున్నామా? ఓల్డ్ ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాము, న్యూ ట్యాక్స్ రేట్ చెప్పుకున్నాము, సర్చార్జ్ రిలేటింగ్ టు ఓల్డ్ ట్యాక్స్ రేట్స్, సర్చార్జ్ రిలేటింగ్ టు న్యూ ట్యాక్స్ రేట్స్, అలాగే స్కీమ్ ఆఫ్ పార్షల్ ఇంటిగ్రేషన్ ఇఫ్ దెర్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ ఇన్కమ్. ఇవన్నీ చెప్పుకున్నామా? దీంతో పాటు దెర్ ఆర్ 6 స్పెషల్ రేట్స్, స్పెషల్ ట్యాక్స్ రేట్స్. ఆ 6 స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఏంటో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. స్పెషల్ ట్యాక్స్ రేట్స్. ఫస్ట్ వన్,
సెక్షన్ 115BB. 115BB. What is first one? Section 115BB. B for bettings. Section 115BB. Bettings, gambling, lotteries, winnings from horse races, winnings from card games, etc. మనకి ఇవన్నీ సెక్షన్ 115BB. రిమెంబర్ బీబీ అంటే బ్యాడ్, ఇవన్నీ చాలా బ్యాడ్ ఇన్కమ్స్. బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్, లాటరీస్, విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్, విన్నింగ్స్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్, ఎక్సెట్రా. ఓకే, టెల్ మీ, ఇలాంటి ఇన్కమ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్యాక్స్ పే చేయాలా? ఎస్, ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇవన్నీ ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ అయినా సరే మనం ట్యాక్స్ పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ హౌ టు పే ఆన్ వాట్ ఇన్కమ్? అది లీగల్ ఇన్కమా, ఇల్లీగల్ ఇన్కమా, సెకండరీ. If it is illegal activity, there is a separate department, police is there to take care. ఇది ఇల్లీగల్ అయినా సరే ఇన్కమ్ ఉంది కాబట్టి హౌ టు పే ఇన్కమ్ ట్యాక్స్. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అంటే 30%. అంటే చూడండి, ఇక్కడ స్లాబ్ రేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. మీ దగ్గర లాటరీ ఇన్కమ్ 2 lakhs ఉంది, 2 lakhs ఇంటి హౌ టు పే 30%. ఇక్కడ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత అంటే 30%. 30%. 10 lakhs ఇన్కమ్ ఉంది అనుకోండి, నార్మల్గా ఎలా కంప్యూట్ చేస్తాం మనం? 10 lakhs ఇన్కమ్ ఉంటే అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20% అలా కంప్యూట్ చేస్తాం కదా. అదే మీ దగ్గర లాటరీ ఇన్కమ్ 10 lakhs ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? 10 lakhs నుండి హౌ టు పే ట్యాక్స్ ఆఫ్ 30%. మీ దగ్గర 10 lakhs లాటరీ ఇన్కమ్ ఉంటే హౌ టు పే ట్యాక్స్ ఆఫ్ 30%. బెట్టింగ్స్ ఇన్కమ్ ఎగ్జాంపుల్ 5 lakhs ఉంది, హౌ టు పే 5 lakhs ఇంటూ 30%. మీ దగ్గర ఎంత ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ ఇంటి హౌ టు పే 30%. ఇక్కడ నార్మల్ స్లాబ్ రేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ అంటే స్పెషల్ ట్యాక్స్ రేట్స్. లాటరీ ఇన్కమ్ జస్ట్ యు ఆర్ హ్యావింగ్ 5,000, you have to pay into 30%. That is set by section 115BB. Next, second one, section 115BBJ. BBJ, income from ఆన్లైన్ గేమ్స్. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్, ఇది కూడా లైక్ బెట్టింగ్. మీ దగ్గర ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ ఉంటే అప్పుడు నార్మల్ స్లాబ్ రేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 30%. 30%. You got some income from online games. Say example 1 lakh. You have to pay 1 lakh into 30%. Flat rate of 30%. Slab rates are not applicable. Next, section 115BBE. Section 115BBE. It is called as black money or undisclosed money or unexplained income. Unexplained income. Section 115BB, 115BBJ, 115BBE. లేదా you can write full section. 115BBJ, 115BBE. BBE. It is called as what? Black money. బ్లాక్ మనీ అంటే ఏంటంటే ట్యాక్స్ పే చేయని మనీ. అంటే మీ దగ్గర ఇన్కమ్ ఉంటే ఏం చేయాలి? మీకై మీరే ట్యాక్స్ పే చేయాలి. మీ దగ్గర ఇన్కమ్ ఉండి మీరు ట్యాక్స్ పే చేయకపోతే, మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మీకై మీరు ట్యాక్స్ పే చేయాలి. అలా పే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ మనీ.
మీ దగ్గర ఇన్కమ్ ఉండి డిపార్ట్మెంట్కి తెలియదు కదా అని మీరు ట్యాక్స్ పే చేయకపోతే వన్ డే డిపార్ట్మెంట్ విల్ క్యాచ్ యూ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మనీ. మీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ యూనో? నార్మల్గా మీకై మీరు ట్యాక్స్ పే చేసి ఎంత పే చేయాలి? అప్ టు 2.5 lakhs nil, 2.5 lakhs to 5 lakhs 5%, 5 lakhs to 10 lakhs 20%, above 10 lakhs 30% పే చేయాలి. మీకే మీరు పే చేస్తే. మీరు పే చేయకపోతే వన్ డే డిపార్ట్మెంట్ విల్ క్యాచ్ యూ. అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మనీ. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ యూనో? రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ 75%. 75% పే చేయాలి. అంటే 60% ఏమో ట్యాక్స్ రేటు ప్లస్ సర్చార్జ్ రేటు ఆల్వేస్ అప్లికేబుల్ 25%. 60 ప్లస్ 25 85 కదా? నో అలా కంప్యూట్ చేయకూడదు. 60% ఏమో బేసిక్ ట్యాక్స్ రేటు ప్లస్ సర్చార్జ్ రేటు 25%. సర్చార్జ్ హౌ టు కంప్యూట్ ఆన్ బేసిక్ ట్యాక్స్ కదా? 60% ఆఫ్ 25% ఈజ్ హౌ మచ్? 15. టోటల్ 75%. ఇన్ కేస్ ఆఫ్ బ్లాక్ మనీ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే 75%. బ్లాక్ మనీకి సర్చార్జ్ రేట్ ఆల్సో ఆల్వేస్ అప్లికేబుల్. 60% you have to pay and you have to pay plus surcharge of 25% means you have to pay 75%. మళ్ళీ హెచ్ఈసి ఎలాగో కామన్. మళ్ళీ కొన్నిసార్లు పెనాల్టీ ఉంటుంది. అమౌంట్ కింద హ్యూజ్ ఉంటే అప్పుడు దే విల్ గివ్ వైట్ అండ్ వైట్ డ్రెస్, సపరేట్ రూమ్ ఇస్తారు, జిమ్ ప్రొవైడ్ చేస్తారు, ఆన్ టైం ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మీన్స్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో. యూ హ్యావ్ టు గో టు జైల్. కాబట్టి చిన్నాస్, మీ దగ్గర ఇన్కమ్ ఉంటే మీరు ఏం చేయాలంటే మీకై మీరు ట్యాక్స్ పే చేయాలి. అప్పుడు యూ హ్యావ్ టు పే యాజ్ ఫర్ నార్మల్ స్లాబ్ రేట్స్. మీరు పే చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ మనీ. ఫ్యూచర్లో దెర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ 75% ట్యాక్స్ రేట్ ప్లస్ హెచ్ఈసి 4%. మళ్ళీ పెనాల్టీ, మళ్ళీ ఇంప్రిజన్మెంట్. దట్స్ వై యూ హ్యావ్ టు పే ట్యాక్స్. నెక్స్ట్ మొత్తం 6 ఉన్నాయి మనకి. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ 6 ఉన్నాయి. 115 బీబీ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లాటరీస్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 30%. బీబీజే ఆన్లైన్ గేమ్స్ ఇన్కమ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 30%. బీబీఈ బ్లాక్ మనీ రేట్ ఆఫ్ ట్యాక్స్ 75%. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ కదా, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఫోర్త్ వన్ ఈజ్ సెక్షన్ 311A. 311A ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎస్టీసీజీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. 311A రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ 15% previously, but now recently rate is changed no. Now it is 20%. Now you can forget about 15% rate. Now what is the rate ante 20%. Section 112A long term capital gain. What is the rate of tax? 10% previously. Now it is 12.5%. Ignore about old rates. Remember 311A 20%, 112A 12.5%. Section 112 కూడా long term capital gain. You can say it as other long term capital gain. అంటే 112Aలో you have to know what is the meaning of long term capital gain. 112Aలో కవర్ కాకపోతే రిమైనింగ్ అన్ని కూడా 112 అదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ రేట్ ఆఫ్ ట్యాక్స్ 12.5% లేదా సమ్ టైమ్స్ 20%. చూడండి, దీస్ త్రీ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్. ఇప్పుడు చెప్పుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఈ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఈ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దానికంటే ముందు ఈ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్. ఇవన్నీ మనం చెప్పుకోవాలి కాబట్టి అవన్నీ వీ విల్ డిస్కస్ ఇన్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్స్. కాబట్టి ఈ 3 సెక్షన్స్ కూడా వీ విల్ డిస్కస్ ఇన్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్. మనకి ఇవన్నీ క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో వస్తాయి. సో చూడండి, దీస్
tax rates, surcharge relating to these tax rates, rebate relating to these tax rates, to be discussed where under the head capital gains, to be discussed under the head capital gains. 111A, 112A, 112 కూడా స్పెషల్ రేట్సే. రేట్స్ ఆర్ 20% to 12.5%, 112 ఏమో 12.5 లేదా 20. ఇవి కూడా స్పెషల్ రేట్సే, కానీ దీని గురించి క్లియర్గా we will discuss in capital gain chapter. We have to discuss surcharge relating to these three. అది కూడా we will see in capital gain chapter. We have to discuss something about rebate relating to these. అది కూడా we will see in capital gain chapter. So 6 special rates లో 3 are simple. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్ ఇన్కమ్ ఉంటే హౌ టు పే 30%, ఆన్లైన్ గేమ్స్ ఇన్కమ్ ఉంటే 30%, బ్లాక్ మనీ ఉంటే 75%. 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే 20%, 112A ఉంటే 12.5%, 112 12.5 లేదా 20%. 112Aలో 12.5% ఇన్ ఎక్సెస్ ఆఫ్ రూపీస్ 1,25,000. అంటే 112Aలో మీకు 3 lakhs ఇన్కమ్ ఉందనుకోండి, 3 lakhsలో 1,25,000 వరకు ట్యాక్స్ ఉండదు. బ్యాలెన్స్ అమౌంట్ పైన మాత్రం యూ హ్యావ్ టు పే అట్ 12.5%. ఒక 3 lakhs ఇన్కమ్ ఉంటే అప్ టు 1,25,000 నో ట్యాక్స్. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 1,75,000 యూ హ్యావ్ టు పే ఇంటూ 12.5%. బట్ డోంట్ వరీ, డోంట్ టేక్ ఎనీ టెన్షన్ నౌ. దీస్ 3 111A, 112A, 112, these 3 in detail we will discuss in capital gain chapter. Okay. Next. Now we are discussing almost last concept in chapter 1, last concept in basic concepts. It is the last concept in basic concepts. That is components of income tax law. Components of income tax law. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లాలో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ యూ హ్యావ్ టు స్టడీ. ఇన్కమ్ ట్యాక్స్ లాలో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ యూ హ్యావ్ టు స్టడీ. ఫస్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఫస్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది మనకి? ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, డేట్ చెప్తారా? 1st April 1962. 1st April 1962. It contains, Income Tax Act 1961 contains 298 sections. 298 లో ఇంటర్ లెవెల్లో యూ హ్యావ్ టు రీడ్ సమ్ సెక్షన్స్ అండ్ రిమైనింగ్ యూ హ్యావ్ టు రీడ్ ఇన్ ఫైనల్ లెవెల్. ఎగ్జాంపుల్, సెక్షన్ 4 మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ సెక్షన్ 4? ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సెక్షన్ 87A, వాట్ ఈస్ దట్? రీబేట్. సెక్షన్ 115 BAC, వాట్ ఈస్ దట్? ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ ట్యాక్స్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, HBF, AOP, BOI, AJP. Like that you have to read some sections. Those sections are given by Income Tax Act 1961.
How to read section 4? Section 4 of Income Tax Act 1961. How to read section 87A? Section 87A of Income Tax Act 1961. Next, second component. Income Tax Rules 1962. ఇంటర్ లెవెల్లో ఈ హౌ టు రీడ్ సమ్ రూల్స్ ఆల్సో. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని ఎవరు ఫ్రేమ్ చేస్తారంటే సిబిడిటి. సిబిడిటి హ్యాస్ ద పవర్ టు ఫ్రేమ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం రూల్ నెంబర్ 8, గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ. 60% ఏమో ఏఐ, 40% ఏమో ఎన్ఏఐ. రూల్ నెంబర్ 7A, రూల్ నెంబర్ 7B. లైక్ దట్ యూ హ్యావ్ టు రీడ్ సమ్ రూల్స్ ఇన్ ఇంటర్ లెవెల్. ఓన్లీ సమ్ రూల్స్. అంటే యూ హ్యావ్ టు రీడ్ సమ్ సెక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ వెరీ ఫ్యూ రూల్స్ ఇన్ ఇంటర్ లెవెల్. నెక్స్ట్, థర్డ్ కాంపోనెంట్, యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్. యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్. థర్డ్ కాంపోనెంట్ యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్. ఎవ్రీ ఇయర్ పార్లమెంట్లో ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ఫినాన్స్ బిల్. అంటే సింప్లీ కాల్డ్ as, what is the meaning of annual finance act? Simply called as budget. Normal language it is called as budget. ఫినాన్స్ బిల్ చెప్పండి, who will introduce finance bill? Finance minister in parliament. That finance bill has to be approved by both the houses of parliament. It has to get approval of both the houses of parliament. Then assent of president. Then it is equal to finance act. Finance act. Finance bill, it has to get approval of both the houses of parliament and assent of president. It is equal to finance act. It is simply called as the budget. It is simply called as what? Budget. What is the purpose of annual finance act? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి ఏమైనా అమెండ్మెంట్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే దే విల్ యాడ్ త్రూ యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్. ఎవ్రీ ఇయర్ amendments are made to Income Tax Act 1961 by Finance Act. అంటే ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఎలా యాడ్ చేస్తారంటే త్రూ ఫినాన్స్ యాక్ట్. What is the meaning of finance act? Budget. What is the purpose of budget? To introduce amendments. Next, fourth one, circulars and notifications. ఇది మీకు ఫైనల్ లెవెల్లో ఉంటుంది. అంటే మనకు ఇంటర్ లెవెల్లో సెక్షన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 యూ హ్యావ్ టు స్టడీ. సమ్ రూల్స్ యూ హ్యావ్ టు స్టడీ, మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. అలాగే ట్యాక్స్ రేట్స్ యూ హ్యావ్ టు స్టడీ. ట్యాక్స్ రేట్స్ ఎక్కడ ఉంటాయి? మనకి యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్లో ఉంటాయి, బడ్జెట్లో ఉంటాయి. వాట్ అబౌట్ సర్క్యులర్స్, నోటిఫికేషన్స్? దిస్ యూ హ్యావ్ టు రీడ్ ఇన్ ఫైనల్ లెవెల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్యులర్స్? సర్క్యులర్స్ అనేటివి హూ విల్ ఇష్యూ? CBDT. Circulars are issued by CBDT, Central Board of Direct Taxes. Circulars are issued by CBDT, Central Board of Direct Taxes.
Notifications are issued by CBDT or central government. CBDT or central government. What is the purpose of circulars? To provide clarity of provisions. To provide clarity of provisions. అంటే ఏదైనా ప్రొవిజన్లో మీకు డౌట్ ఉంటే గన అక్కడ circulars will provide clarity. To provide clarity of provisions. What is the purpose of notifications? To implement or amend the provisions. Circulars will provide only clarity. Provisions లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాయి. Those are called as what? Circulars. Notifications has the right to implement or amend the provisions. It binds only income tax department. It binds only income tax department. What about notifications? It binds income tax department as well as taxpayer. But circulars notifications మీకు ఇంటర్ లెవెల్లో ఉండవు, ఫైనల్ లెవెల్లో ఉంటాయి. వాట్ అబౌట్ లాస్ట్ వన్? కేస్ లాస్ మనకి ఇది కూడా మోస్ట్లీ ఫైనల్ లెవెల్లో ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ లాస్? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ లాస్? డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పేర్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే దే విల్ గో టు కోర్ట్ విల్ గివ్ డెసిషన్స్. దోస్ డెసిషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కేస్ లాస్. అంటే కేస్ లాస్ అంటే హై కోర్టు డెసిషన్స్ ఆర్ సుప్రీం కోర్టు డెసిషన్స్. These are called as what? Case laws. What are the components of income tax law? First one, Income Tax Act 1961, Income Tax Rules 1962, Annual Finance Act, nothing but budget, circulars and notifications, case laws. మీరు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో యూ హ్యావ్ టు స్టడీ. కానీ మనకు సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, కేస్ లాస్ ఫైనల్లో ఉంటాయి. యూ హ్యావ్ టు రీడ్ యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్, ఎందుకంటే ఇట్ కంటైన్స్ ట్యాక్స్ రేట్స్. You have to read some rules and you have to read some sections. These are the components of income tax law. మనకి చాప్టర్ 1లో అసెస్సీ అని there is one definition. చాప్టర్ 1లో అసెస్సీ అని there is one definition. అసెస్సీ అంటే at present remember only one line. అసెస్సీ అంటే who is required to pay tax to government is called as assessee. Assessee means what? Who is required to pay tax to government is called as assessee. దాంట్లో 5-6 పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ రిలేటింగ్ టు వన్ చాప్టర్ కాబట్టి we will discuss assessee definition later. At present, what is the meaning of assessee అంటే who is required to pay tax to government. మీరు చాప్టర్ 1లో మెయిన్గా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ట్యాక్స్ రేట్స్, ఓల్డ్ ట్యాక్స్ రేట్స్, న్యూ ట్యాక్స్ రేట్స్, సర్చార్జ్ రేట్స్, అలాగే పార్షియల్ ఇంటిగ్రేషన్ స్కీమ్, అలాగే పర్సనల్ డెఫినేషన్ ఐడియా ఉండాలి, రీబేట్ ఐడియా ఉండాలి, సెక్షన్ 87 రీబేట్ ఐడియా ఉండాలి. మీకు ఇవన్నీ చాప్టర్ 1లో ఐడియా ఉండాలి. అలాగే సెక్షన్ 4కి there are 5 ఎక్సెప్షన్స్ కదా. ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఈజ్ టాక్సబుల్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఓన్లీ, అది కూడా మీకు ఐడియా ఉండాలి. ఇట్ ఈస్ టోటల్లీ అబౌట్ చాప్టర్ 1. నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ చాప్టర్. We will meet tomorrow. Take care. Bye bye.